దాంట్లో ఏముంది, నా శాలరీ మా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి అంతే. అయ్యో, ఆ విషయం అందరికీ తెలుసక్క. అది కాకుండా నిన్ను ఎలా చూసుకోవాలి అని కొన్ని కోరికలుంటాయి కదా. నాకు పెద్దగా కోరికలేమీ లేవు. నన్ను బాగా చూసుకుంటే చాలు. వీక్లీ 1 టైం డిన్నర్కి బయటికి తీసుకువెళ్తే చాలు. అలాగే నాతో పాటు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అంతే. నాకే కోరికలు లేవు. ఇదంతా మన నాన్న వాళ్ళ కాలంలో జరిగేదక్కా. ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్పు. ఇప్పుడున్న జనరేషన్ గురించి నేను ఆలోచించాను. నాకు నాన్న వాళ్ళ జనరేషన్ అంటేనే ఇష్టం. అలాగైతే అక్క 30 ఏళ్ళ అంకులే దొరుకుతాడు నీకు. నువ్వు ఊరుకువి. అయ్యో అయ్యో లక్ష్మి, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? ఓ, మనం చాలా ఎత్తైన ప్లేస్లో ఉన్నామని భయంగా ఉందా? నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, కిందకి వెళ్ళిపోదాం. ఏమండి, ఇంత మంచి ప్లేస్లో నుంచి ఎవరైనా వెళ్దాం అనుకుంటారా? కాసేపు ఇక్కడే ఉందాం. సరే, మరెందుకు ఏడుస్తున్నావు? ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదండి, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. పెళ్లికి ముందు ఇలాంటి వ్యూ పాయింట్కి రావాలి అనుకున్నాను, కానీ ఇది మీకు నేను ఎప్పుడూ చెప్పలేదు. నా మనసుని అర్థం చేసుకొని ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి భర్త దొరికినందుకు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. మరి పెళ్లికి ముందు నువ్వేం చేయాలనుకున్నావు చెప్పు. ఏం లేదు, నా చేయి పట్టుకున్న అతను నా మైండ్ సెట్ అతనే కావాలనుకున్నాను. ఈరోజు అది నిజమైందని ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఓహో, అంతేనా? ఏమైందో ఏంటోనని నేను భయపడ్డాను. చూడు లక్ష్మి, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం. నీ సంతోషం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. హీరో రేంజ్లో బిల్డప్ ఇవ్వను కానీ నా చేతనైనంతలో నీకోసం చేస్తాను అంతే. ఏమండి, మీరు ఏ హీరోకి తక్కువేం కాదు. నా లైఫ్కి మీరే హీరో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ హరి, ఐ లవ్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు లక్ష్మి, ఐ లవ్ యూ టు లక్ష్మి. త్రిపుర, డబ్బులిచ్చే. ఇదిగో బాబు. త్రిపుర, ఇదే హరి ఇల్లని నీకెలా తెలుసు? పొద్దున చేసినట్టుగా ఏదో అడ్రస్ అని చెప్పి ఇంకేదో అడ్రస్కి తీసుకురాలేదు కదా? నేను ప్రతిసారి అలాగే చేస్తానా అమ్మా? ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. ఏ, నువ్వెప్పుడు తప్పు చేయలేదా? సరే సరే, ఇల్లైతే ఇదే కదా. అరే, వినోద్ ఇంటి మీదే కదా ఉండేది. వినోద్ పెళ్లిలో ఇక్కడికే వచ్చాం, గుర్తుందా? నాకు గుర్తుంది, అందుకే తీసుకొచ్చాను. కరెక్ట్ అడ్రస్ కి తీసుకొచ్చినా నీతో తిట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నా కర్మ. ఫీల్ అయింది జాలే గాని పద. త్రిపుర, పాప హరి వాళ్ళు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? మోసం చేయకుండా ఉంటే మనతోనే సంతోషంగా ఉండొచ్చు కదమ్మా. ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అయ్యో, ఇదేంటే తాళం వేసింది? వాళ్ళు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదనుకుంటానే. హరే, అమ్మా, అక్క ఎప్పుడొచ్చారు? గీత, బాగున్నావమ్మా? హరి లక్ష్మి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరూ బయటికెళ్లారు. బయటికెళ్ళారా? అయినా టైం 5 అయినట్టుంది. హరి ఇంకా ఆఫీస్లోనే ఉండాలి కదా. లక్ష్మి కోసం తొందరగా వచ్చి లక్ష్మిని తీసుకుని బయటికెళ్ళాడు. అయితే వాళ్ళు డిన్నరు అవి అన్నీ ముగించుకుని తర్వాత ఇంటికొస్తారేమో. అంటే? అయ్యో అదే అమ్మా, భార్యాభర్తలిద్దరూ హోటల్లో తినటం, క్యాండిల్ లైట్ డిన్నర్లు చేసుకుంటుంటారు కదా, అదే. కాస్ట్లీ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ లో ఇలాగే ఉంటుంది. ఒకటికి 4 గింతలు ఖర్చు చేస్తూ
ఇద్దరే తినడానికి వెళ్ళుంటారు. గీత నిజంగానే వాళ్ళు డిన్నర్కి వెళ్ళారా? అవునమ్మా. కానీ మహారాణి టైము చాలా బాగుంది. మేము అక్కడ 5 మందివి కడుపు నింపుకోవటానికి అప్పులు చేస్తున్నాం. వీళ్ళేమో 5 స్టార్ హోటల్లో ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. బతికితే ఇలాగే బతకాలి. లక్ష్మికి అదృష్టం ఉందిలే. అవును, నువ్వు చాలాసేపటి నుంచి నిలబడే ఉన్నావు. ఇలా అయితే కడుపులో పెరుగుతున్న మన బిడ్డ బయటకు వచ్చాక ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ ఇస్తాడు. రిస్క్ ఎందుకు చెప్పు? మహారాణి వారు, ఈ చిన్న సింహాసనం మీద ఆసీనులు కండి. సరైన సౌకర్యాలు లేకపోయినా ప్రేమతో అద్భుతంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు. అయితే రాణి వారు సంతృప్తి చెందారన్నమాట. తప్పకుండా. ఇదే ఆనందంలో నా తరపున మీకు ముత్యాల హారం. ముత్యాల హారం? కూర్చో. ఇలా మన కోసమే ఒకరోజు టైం కేటాయించాల్సి వస్తుందని నేను ఊహించలేదు. ఈ మూమెంట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. ఈ మాత్రం దానికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మన కోసం మనం టైం అడ్జస్ట్ చేసుకోపోతే ఎలా లక్ష్మి? అదంతా కాదు కానీ ఒక నిమిషం ఉండు. థ్యాంక్ యూ. ఓ, ఇంత తక్కువ బడ్జెట్లోనే ఇన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. పర్లేదులేండి, మీ తెలివికి మెచ్చుకోవాలి. లేకపోతే మేనేజర్ లక్ష్మి భర్త ఉంటే మాటలు కాదు కదా.